పీపీటీ ఏంది అసలు చాలా మందికి ఇది ఒక పెద్ద అనుమానం. మరి అసలు పీపీటీ ఏంది, ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఏముంది, నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు బ్రహ్మాండంగా, అది బ్రహ్మాండమా ఏందా అనేది ఇప్పుడు దాంట్లో ఉంటది. ఒకసారి చూడండి. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం, పాలమూరు పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తంటాలు, నెపాన్ని బీఆర్ఎస్ పై మోపి తప్పించుకునే ప్రయత్నం. అయితే కృష్ణా జలాల వివాదంపై మంత్రి ఉత్తమ్ అడ్డగోలు వాదనలు, వాస్తవాలను దాచి అర్ధ సత్యాలు అర్ధ గణాంకాలు వెల్లడి, తాత్కాలిక జల ఒప్పందాన్ని శాశ్వత ఒప్పందంగా ప్రచారం, జూరాలను వినియోగించుకొని దుస్థితికి కారణం చెప్పని మంత్రి, ఏపీ జలదోపిడికి ఊతమిచ్చిన విషయాన్ని వెల్లడించని మంత్రి ఉత్తమ్. ఇగో చూడు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి జూరాల మెడకు మరో గుదిబండను తగిలిస్తూ కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఏమో పడవ పెట్టిండ్రు, ఇప్పుడు జూరాలకు అది ఇంకో గుదిబండ కడతా ఉన్నారు. దానికి ఏం చేస్తారో చూడు, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ వేదికగా అబద్ధాల పీపీటీ ప్రదర్శించింది. తమ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోలేక సమర్థించుకోలేక సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నానా తంటాలు పడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలు కేటాయించగా ఇది లెక్క, ఇది చూడుర్రి, ఎవరికన్నా డౌట్ ఉంటే ఇది లెక్క చూసుకోరు ఒకసారి. 90 టీఎంసీలు వాళ్ళు కేటాయిస్తే కాంగ్రెస్ సర్కార్ దానికి 45 టీఎంసీలకు కుదించింది. ఎట్లా కుదించింది చెప్పాలి. ఇప్పుడు 90 టీఎంసీలకు వీళ్ళు ఒప్పందం చేసుకురని క్లియర్ గా ఒప్పందం పత్రం కూడా చూపించిన తర్వాత ఇక ఒక్కసారి చూడండి, ఇక ఆ పీపీటీలో ఏముందో ఒకసారి చూడండి. కుదించిన సంగతి తెలిసిందే. 90 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు కుదించిన దొంగ ఎవడు, ఇది ఒకసారి తెలుసుకో. ఆ మేరకు అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీవీ నిలదీశారు, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో కృష్ణా జలాల అంశంపై లఘు చర్చ నిర్వహించింది. మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. మరోవైపు కృష్ణా జలాల్లో బీఆర్ఎస్ హయాంలోనే అన్యాయం జరిగిందంటూ పాతపాటే పాడారు. అర్ధ సత్యాలు అర్ధ గణాంకాలు వెల్లడిస్తూ బీఆర్ఎస్ ని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రాసిన లేఖలను వక్రీకరించారు. ఒక్కసారిగో ఈ సబ్జెక్టు తెలవకపోతే అందరు కూడా అదే నిజం అనుకునే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి. తాత్కాలిక వర్కింగ్ అరేంజ్మెంట్ మాత్రమే కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని మాజీ సీఎం కేసీఆర్ సంతకాలు చేశారని, తాము అధికారంలోకి వచ్చాక ట్రిబ్యునల్ ఎదుట నీటి పంపకాల వాదనలు వినిపిస్తున్నామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ వాదన అసత్యమని ఇప్పటికే బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్పింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలు చేపట్టే వరకు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగానికి కేవలం ఏడాది కాల పరిమితి కోసం తాత్కాలికంగా చేసుకున్న వర్కింగ్ అరేంజ్మెంట్ మాత్రమే. 1 సంవత్సరం కోసం మాత్రం చేసుకున్నటువంటి ఆ ఒప్పందాన్ని అది పర్మనెంట్ ఒప్పందంగా దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా దక్కట్లేదని చెప్పి ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి, రిజర్వాయర్ నుంచి నీటి వేయడానికి ఖాళీ సంవత్సరం కోసానికని చెప్పింది. అయితే ఈ విషయం నాటి మీటింగ్ మినిట్స్ లోనూ కేంద్రం స్పష్టంగా చేసింది. కేంద్రం చెప్పింది స్పష్టంగా. ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్ 3 ప్రకారం విచారణ కొనసాగించడం కూడా బీఆర్ఎస్ ఘనతే. వాస్తవానికి విభజన చట్టంలో సెక్షన్ 89 ప్రకారం అప్పటికే కేటాయించిన జలాలను, అంటే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా మాత్రమే పంపిణీ చేయాలని సూచించింది. కానీ వల్ల తెలంగాణకు ఒరగబోయేది ఏమి ఉండబోదని కేసీఆర్ ప్రభుత్వం గ్రహించింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణకు న్యాయమైన వాటా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటైన 42 రోజుల్లోనే కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేసి వచ్చారు. కేంద్రం 9 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలయాపన చేసి చివరికి సెక్షన్ 3 ప్రకారం విచారణ కొనసాగించి నీటి పంపకాలు చేపట్టాలని 2023లో నిర్ణయించింది. అయితే ప్రస్తుత ట్రిబ్యునల్ కే అదనపు అధికారాలను కల్పించింది. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నది. అయితే ఈ విషయాలేవి పీపీటీలో ఉత్తమ్ ప్రస్తావించకుండా తాత్కాలిక ఒప్పందాన్ని శాశ్వత ఒప్పందంగా వక్రీకరించడమే గాక ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నామని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారు. అసలు ఏపీ జలదోపిడికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఇది మనకు తేటతెల్లం అయిపోవాలి, పాలకు పాలు నీళ్ళకి తేలిపోవాలి. గిన్నె పొరుగున ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను దోచుకుపోతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్ధ సత్యాలను అసెంబ్లీలో నివేదించారు. అయితే వాస్తవంగా ఈ పోతిరెడ్డి ఏదైతే ఉందో, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, దానిపైన తెర మీదకి తెచ్చిందే కాంగ్రెస్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. శ్రీశైలం ప్రాజెక్టుకు గండిపెట్టి తెలంగాణ జలాలకు తూట్లు పొడిచిందే హస్తం పార్టీ. ఫస్ట్ శ్రీశైలం జలాలకు అసలు గండిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఇంత క్లియర్ గా 1500 క్యూసెక్ల సామర్థ్యం అని పనులు చేపట్టి తర్వాత 11,000 క్యూసెక్లకు విస్తరించి తెలంగాణకు ద్రోహం చేసింది. ఇది అసలు ముచ్చట. 1500 క్యూసెక్ల సామర్థ్యం అని చెప్పి స్టార్ట్ చేసిరు పనులు. తర్వాత 11,000 క్యూసెక్లకు ఎట్లా పోయిందో చూడండి. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని ఏకంగా 44,000 క్యూసెక్లకు విస్తరించారు. అది కాస్త 11,000 నుంచి 44,000కి. ఆనాడే 88,000 క్యూసెక్ల సామర్థ్యంతో పనులను కూడా చేపట్టారు. అదే విధంగా మల్యాల ముచ్చుమర్రి లిఫ్ట్లను ఏర్పాటు చేసి జలదోపిడికి బాటలు వేసిందే కాంగ్రెస్. ఆ మోసాన్ని గ్రహించే నిరసిస్తూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు
మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇది ఎట్లా మర్చిపోయారు నాకు అర్థం కాలేదు. నాడు రాజీనామా చేపించిండు కేసీఆర్. ప్రభుత్వంలో భాగంలో ఉండే మంత్రులుగా ఉండే అప్పుడు అయినా కూడా రాజీనామా చేసిన విషయాన్ని మర్చిపోయారు. ఇక చూడండి. సో మంత్రులు రాజీనామా చేశారు. రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకున్నారు, పనులను నిలుపుదల చేయించారు. నాడు తీసిన మట్టి కాలువలకే జగన్ ప్రభుత్వం సిమెంట్ లైనింగ్ తో పాటు రాయలసీమ లిఫ్ట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆ పనులను ఆపెక్స్ కౌన్సిల్ లో నాటి సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అనంతరం అయితే ఎన్జీటీలో కేసులు వేసి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. అంతేకాదు ఏపీ జలదోపిడిని లెక్కగట్టేందుకే టెలిమెట్రీల ఏర్పాటుకు సైతం బీఆర్ఎస్ సర్కార్ పూనుకున్నది. మొదటి విడతలో నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేయించింది. ఫేజ్ 2 కింద 9 చోట్ల ఏర్పాటు చేయాలని 2020లో నిర్వహించిన 14వ బోర్డు సమావేశంలోనే నిర్ణయించారు. అందుకు 7.18 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే ఆ నిధులను ఇరు రాష్ట్రాలు సమంగా భరించాల్సి ఉంది. ఏపీ సర్కార్ నిధులను చెల్లించకపోవడంతో ఫేజ్ 2 టెలిమెట్రీ ఏర్పాటు సుదీర్ఘంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ విషయాలన్నీ తొక్కిపెట్టి కేవలం బీఆర్ఎస్ నే దోషిగా నిలిపేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నానా తంటాలు పడ్డారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటుకు 4.18 కోట్ల విడుదల చేసింది. అయితే ఏపీ నేటికి విడుదల చేయలేదు. ఏపీ సమ్మతి లేకుండా టెలిమెట్రీలను ఏర్పాటు చేసేది లేదని రివర్ బోర్డు ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ విషయాలు సైతం మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో ప్రస్తావించకుండా బీఆర్ఎస్ పై ఆరోపణలకే పరిమితం అయ్యారంటే ఇక వాళ్ళ పని అదే కదా. వాళ్ళు చేయాలనుకుందే అది, వాళ్ళు డిసైడ్ అయిందే అది. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ ను దోషిగా చూపిస్తే చాలు అనుకుంటారు తప్ప ఏదో ఒక రకంగా రైతులకి లేదా మన ప్రజలకి మంచి చేద్దాం, నీళ్లు తీసుకొద్దామనే ఆలోచనలు అయితే లేరు. అయితే కృష్ణా జలాలపై పీపీటీలో ఆద్యంతం బీఆర్ఎస్ సర్కార్ ను కేసీఆర్ ను నిందించడానికే దోషి నిలిపేందుకే మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది తప్ప కొత్తగా చెప్పిందేం లేదు. డిపిఆర్ ను 2022 వరకు సమర్పించలేదని, జీవో 35,000 కోట్లకు ఇచ్చి ప్రాజెక్టు అంచనాలు 55,000 కోట్లను పెంచిందని ఆరోపించింది. గతంలోనూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ ను తిప్పి పంపారని, తమ హయాంలోనే డిపిఆర్ ను తిప్పి పంపారని సమర్థించుకునేందుకు మంత్రి ఉత్తమ్ యత్నించారు. బీఆర్ఎస్ హయాంలో డిపిఆర్ తిప్పి పంపితే అనుమతులు ఎలా వచ్చాయో అనే వాస్తవాలను మాత్రం మంత్రి వెల్లడించలేదు. అవు కదా, ఒకసారి ఆలోచించుడు. ఇక్కడ గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిపిఆర్ తిప్పి పంపారు కదా, తమ హయాంలోనూ డిపిఆర్ తిప్పి పంపారని సమర్థించుకునేందుకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్థించాడు. మరి ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో డిపిఆర్ తిప్పి పంపితే అనుమతులు ఎట్లు వచ్చినాయనే వాస్తవాలన్నా చెప్పాలి కదా. మరి ఒకవేళ డిపిఆర్ రివర్స్ వచ్చింది అనుకో కేంద్రం నుంచి, మరి అట్లాంటప్పుడు మరి అనుమతులు ఎట్లు వచ్చినాయి, మరి అది తీసుకోవాలి కదా. మరి ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాలి? ప్రాజెక్టుకు అనుమతుల సాధన కృషి చేస్తున్నామని, పనుల కోసం తమ ప్రభుత్వం 7,000 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. కృష్ణా బేసిన్ లోని డిండి ప్రాజెక్టు, ఎస్ఎల్బిసి తదితర ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు కేంద్రం అనుమతులు ఇవ్వలేదని ముందస్తుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని వివరించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేస్తే తప్పేంటని సమర్థించుకున్నారు. కృష్ణా గోదావరిలో ఒక్క చుక్క తీసుకుపోనివ్వబోమని, అందుకోసం ఎవరితోనైనా మాట్లాడతామని వివరించారంటూ మరి జూరాల దుస్థితికి కారణం ఎవరు? జూరాలను నాశనం చేసింది ఎవరు? ఇలా ఇన్ని నీతులు చెప్తా ఉన్నారు కదా, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. ఒక తాత్కాలిక ఒప్పందాన్ని శాశ్వత ఒప్పందం అని చెప్పేసి ఇలా కావాలని బదనాం చేసే కుట్రలా కనిపిస్తలేదా ఇది? ఆనాడు 299 టీఎంసీలు, అట్లే 515 టీఎంసీలు మరి అటు ఆంధ్రాకి ఇటు పక్క తెలంగాణకి ఎట్లా విభజన జరిగింది, అది ఎంతకాలం పాటు చేసుకున్నటువంటి ఒప్పందం, దాన్ని ఎందుకు శాశ్వత ఒప్పందం లాగా తీసుకొచ్చిండ్రని చెప్పి ఇలా బీఆర్ఎస్ కూడా ప్రశ్నిస్తా ఉంది. ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, అదే 45 టీఎంసీల ద్రోహంపై రేవంత్ సర్కార్ వింత వైఖరి, చంద్రబాబుతో కుమ్ముక్కై బీఆర్ఎస్ మీద ఎదురుదాడి అంటూ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. 2024 జనవరిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ హోదాను కోరుతూ కేంద్రానికి వినతి పత్రం ఇచ్చినట్టు కేంద్ర జలసంఘం ఆర్టీఐ కింద ఇచ్చిన సమాధానం క్లియర్ గా కనిపిస్తుందా? ఉందా? 2024 ఏప్రిల్లో పాలమూరు డిపిఆర్ పై కేంద్ర జలసంఘం నాగర్ కర్నూలు సిఈ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు ఆధారం ఇది. 2024 డిసెంబర్లో పాలమూరు డిపిఆర్ వెనక్కి పంపుతున్నట్టు కేంద్ర జలసంఘం పంపిన లేఖ, అందులోనే మైనర్ ఇరిగేషన్ వివరాలను తాము అడిగిన నమూనాలు ఇవ్వలేదని ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎత్తి చూపిన వైఖరి అంటూ వైనం అంటూ చూసిరు కదా. ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే ఇలా వీళ్ళు చెప్తారైతే ఇక మొత్తానికి మొత్తం నాశనం చేసిర్రు, నీళ్లు తీసుకపోయి దోషి పెట్టిర్రు, వాళ్ళకి అప్పచెప్పిర్రు. వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి శత్రువు ఎందుకు అవుతాడు? వాళ్ళకి మిత్రువు కావాలి కదా. నీ లెక్క వాళ్ళంతా కలిసి ఉండాలి కదా. అది కదా జరగాల్సింది.